అందరికీ నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సూపర్ గుడ్ న్యూస్. ఉద్యోగులకి ఇక మీదట అన్ని మంచి రోజులు. ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి. ముందుగా పెండింగ్లో ఉన్నటువంటి అన్ని రకాల బకాయిలు కూడా జమ అవ్వాలని ఎవరైతే భావిస్తున్నారో వారందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగ మిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ప్రభుత్వ ఉద్యోగుల పాలిట వరం కూటమి ప్రభుత్వం. మాట తప్పని మడమ తిప్పని నాయకుడు. ప్రభుత్వ ఉద్యోగులకు ఆపన్న హస్తం. ఏపీలో ఎదురులేని నాయకుడు. ఇండియాలో తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక సార్లు సీఎంగా చేసిన నాయకుడు ఎవరైనా ఉన్నారు అంటే చాలామందికి గుర్తుకొచ్చేది చంద్రబాబు నాయుడు అని చెప్పవచ్చు. వరుసగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 4 సార్లు సీఎంగా చంద్రబాబు సేవలు అందిస్తున్నారు. ఇలాంటి ఈయన రాజకీయాల్లోకి వచ్చి 50 సంవత్సరాలు కావస్తుంది. ఓడినా గెలిచినా పేద ప్రజల పక్షాన ఉంటూ పార్టీని కాపాడుకుంటూ నాయకులకు అండదండగా ఉంటూ వస్తున్నారు. సో అయితే చంద్రబాబు అంతటి ఆలోచనతో ఉన్నాడు కాబట్టి ఈరోజు హైదరాబాద్ అంతా డెవలప్ అయింది. ఆయన హయాంలోనే ఐటీ శాఖ పుంజుకుంది. ఇప్పటికీ ఐటీ హైదరాబాద్లో అంత ఎదిగింది అంటే అది చంద్రబాబు వల్లనే చెప్పవచ్చు. ఆ విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఏ పని చేసినా భవిష్యత్ తరాలకు లైఫ్ ఇచ్చే విధంగా ఉంటుందని చెప్పవచ్చు. ఈయన పాలనలో తప్పనిసరిగా ప్రభుత్వ ఉద్యోగులు టైం ప్రకారంగా పనిచేయాల్సి ఉంటుంది. కరప్షన్ అనే పదానికి ఆమడ దూరంలో ప్రభుత్వ ఉద్యోగులు ఉండేలా పాలన అయితే చేశారు. ఆ విధంగా చంద్రబాబు ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చే బెనిఫిట్స్ అన్నీ అందిస్తూ ఉద్యోగుల పాలిట వరంగా మారారు. 1వ తేదీన జీతాలు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు చాలా ఇబ్బంది అయ్యేవి. 4 సంవత్సరాలు ప్రభుత్వ ఉద్యోగులు జీతాల కోసం ప్రతి నెల ఎదురుచూసే పరిస్థితి ఏర్పడింది. కనీసం 7 నుంచి 15వ తేదీ వరకు కూడా ఒక్కోసారి జీతాలు పడేవి కాబట్ట ఇక రిటైర్డ్ అయ్యి పెన్షన్ తీసుకున్న వారి పరిస్థితి మరీ దారుణం. వారికి ఎప్పుడు జీతాలు పడతాయో అసలు తెలియని పరిస్థితిలో బిక్కుమంటూ బ్రతికేవారు. అలాంటి దానికి చంద్రబాబు నాయుడు చరమగీతం పాడారు. ప్రతి నెల 1వ తేదీనే క్రమం తప్పకుండా ప్రతి ఒక్కరి ఫోన్లో బ్యాంక్ మెసేజ్లు టింగ్ టింగ్ అని మోగించాల్సిందే. అయితే జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రతి వారం ప్రభుత్వానికి కోట్ల రూపాయల ఆదాయం వచ్చినా కానీ ఇలా వచ్చేసరికి కనీస ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు అందించేవారు కాదు. ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన్లకు జీతాలు అందించాలంటే నెలకు దాదాపు 6,000 కోట్లు ఖర్చు అవుతాయి. జగన్ ప్రభుత్వంలో వారానికి 13,000 కోట్ల ప్రభుత్వానికి సమకూర్ణ కానీ మరిన్ని అప్పులు చేసి సమయానికి ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు అందించేవారు. ఈ విషయాన్ని చంద్రబాబు చాలాసార్లు ప్రశ్నించారు. దీంతో ప్రభుత్వ ఉద్యోగులంతా ఎన్నికల్లో కూటమి ప్రభుత్వానికి మొగ్గు చూపుతూ ఉండడంతో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చింది. ఇక చంద్రబాబు కూడా ఎన్నికలకు ముందు ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చినటువంటి హామీలన్నింటినీ కూడా నెరవేరుస్తూ జీతాలను ప్రతి నెల 1వ తేదీన జమ చేస్తూ వస్తున్నారు.